హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకుందాం. అందులో కావాల్సిన పదార్థాలు 2 మామిడికాయలు అండి. ఇలాగా చిన్నకాయలు తీసుకోండి. ఒక కొబ్బరికాయ కట్ చేసి ముక్కలు కోసి పెట్టుకున్నాము. ఒక కొబ్బరికాయ ముక్కలు ఇవి, కొంచెం కొత్తిమీర, పల్లీలు, కొంచెం ఈ పచ్చిమిరకాయలు కొన్ని వద్దో తీసుకోండి. ఇలా నాట్లు పెట్టి వేయించుకోండి. వద్దో తీసుకుంటే మామిడికాయ ఉంటుంది కాబట్టి మళ్ళీ కారం సరిపోదు. కొంచెం జీలకర్ర, ఎల్లిపాయని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది కట్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ముందుగా పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకుందాం. ఇవన్నీ కట్ చేసుకున్నాం. మామిడికాయ, కొత్తిమీర అన్నీ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. ముందు పల్లీలు వేయించేసుకుందాం. అవి కొన్ని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. వాటితో పాటు వెళ్ళిపోతాయి. చూడండి, అయిపోయినాయి. ఒక పళ్ళిలో తీసేసుకుందాం. కొత్తిమీర వేసి వెంటనే తీసేయండి. ఇలాగా ఎక్కువ వేగనివ్వద్దు, అంతే తీసేయండి సరిపోతుంది. ఇలాగా ముందుగా కొంచెం కళ్ళుప్పు వేసేసుకోండి. ఇందులో పచ్చిమిరపకాయ ఇది వేసేసుకుని కొబ్బరికాయ ముక్కలు వేసుకుని మురుమురుగా పెట్టేసుకుందాం. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాం. చూడండి, మురుమురుగా మిక్సీ పట్టుకుందాం. ఇలా దేనికి అది పట్టుకోండి. మామిడికాయ కూడా ఇలాగే మురుమురుగా పెట్టేసుకోండి. తర్వాత కలుపుకొని పోపు వేసుకుందాం. మళ్ళీ చూడంతాను మీకు. ఇలా మామిడికాయ ముక్కలు వేసేసుకుని ఇలాగ పచ్చి ముక్కల్లోనే ఎల్లుల్లిపాయ ఇలాగ వేసేసుకోండి. కొంచెం పచ్చి జీలకర్ర వేసేసుకోండి. వేయించక్కర్లేదు, ఇందులో వేసేసుకుందాం మిక్సీలో. ఇప్పుడు ఇది కూడా మురుమురుగా పెట్టేసుకుందాం. చూడండి, ఇలా చెక్క ముక్కలా ఉన్నా పర్వాలేదు, కొంచెం కొంచెం బాగుంటుంది తినేటప్పుడు. ఇందులో కలిపేసుకుందాం. ఇది ఇప్పుడు చల్లారిపోయినవి కూడా మిక్సీ పెట్టేసుకుందాం. పెట్టేసుకుని కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టేసుకున్నాం. కొంచెం మురుమురుగా పెట్టేసుకున్నాం. మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి తిప్పుకుందాం. మిక్సీ జార్ ఒకసారి తిప్పి మళ్ళీ పోపు వేసుకుందాం. మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇది ఒక్కసారి తిప్పితే సరిపోద్దండి. ఇవన్నీ కలుపుకున్నాక ఎక్కువ తిప్పడం అవసరం లేదు. ఇప్పుడు పోపు చూపిస్తాను మీకు. చూడండి, పోపు కొంచెం నూనె పోసుకుందాం. ముందుగా ఎల్లిపాయలు వేసేసుకోండి. నూనె వేడైంది. తర్వాత కొన్ని ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసేసుకోండి. ఇలా 2 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి వేసేసుకున్నాం. ఇలాగా కొబ్బరికాయ పచ్చడి పోపులో వేసేసుకోండి. ఇలాగా చాలా బాగుంటుంది. ఇలా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషను ఎండుచేప ముక్కలు కారం అండి. మీకు చూపిస్తాను. దీని కాంబినేషన్ అలా చాలా బాగుంటుంది. ఎండుచేప ముక్కల కారం మీకు టేస్ట్ చూపిస్తాను. 2 ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కాంబినేషన్ చాలా బాగుంటాయండి. ఎండుచేప ముక్కలు శుభ్రంగా కడిగేసుకుని వేపించేసుకుందాం. ఎండుచేప ముక్కల కారం పెట్టి చూపిస్తాను మీకు. శుభ్రంగా కడిగి తెచ్చుకోండి. చూడండి, ముందుగా మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకున్నాం. మూకుడు వేడయింది. కొంచెం నూనె పోసుకుందాం. నూనె వేడయింది. ముందు కొంచెం పసుపు వేసుకోండి. ఇలాగా చూడండి, ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా మధ్య మధ్యలో తిరగేసుకుంటూ ఉండండి. బాగా వేపుకోండి, పచ్చి ఉండకూడదు, పచ్చివాసన రాకూడదు. బాగా వేపుకుని ఇందులో ఆల్రెడీ 1000 ముక్కల్లో ఉప్పు ఉంటుందండి. ఉప్పునే అవసరం లేదు.
ఏ కూరలో అయినా నేను కళ్ళుప్పు వాడతాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వాడుకోండి, కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వాడండి. మళ్ళీ చూపించాను. చూడండి వేగిపోయినాయి. ఇలా ముక్క ఎరుపు వచ్చేటట్టు వేయించుకోండి. ఇలా ముక్క ఎరుపు వచ్చేటట్టు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక బాగా వేడి తగ్గిపోయాక గోరువెచ్చకుండా కారం వేసుకుందాం. మళ్ళీ చూపించాను. వేడి మీద వేస్తే కారం మాడిపోద్దండి. గోరువెచ్చకుండా కారం వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మళ్ళీ చూపించాం. చూడండి ఇలా కారం వేసి కలిపేయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు ఏమో వేయక్కర్లేదు, ఉప్పు ఉంటుంది ఈ ముక్కల్లోనూ. చల్లారికే బాగా వేయండి, లేదా కారం మాడిపోద్ది. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలాగా చూడండి మామిడికాయ కొబ్బరి పచ్చడి, ఎంచాప్ ముక్కల కారం చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు చేసుకు తినండి. ఇది నచ్చితే మీకు ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.